ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంతవరకు 8 మంది కార్మికుల ఆచూకీ తెలియలేదు. టన్నెల్లో విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించారు. ఎయిర్ బ్లోయర్ ద్వారా గాలిని పంపుతున్నారు. హైటెక్నాలజీ మిషనరీ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టన్నెల్ పైనుంచి తవ్వేందుకు ఉన్న అవకాశాలపై సమీక్షిస్తున్నారు. కొండపై నుంచి 400 మీటర్లు తవ్వాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సొరంగం లోపలికి మంత్రులు ఉత్తమ్, జూపల్లి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డితో దాదాపు 20 నిమిషాల పాటు ఫోన్లో రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రభుత్వం తీసుకునే చర్యలను రాహుల్ గాంధీ అభినందించారు. दूर तक 13,500 ना पंप स्टेशन 5 है ना ये 13,500 क्या और आवाजें आ रही है। मनोज, श्रीनिवास, नहीं सर, बेल्ट डैमेज है इसके बाद में, बेल्ट डैमेज है ना इसके बाद दूर तक 13,500 ना पंप ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంతవరకు 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియలేదు. టన్నెల్లో విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించారు. ఎయిర్ బ్లోయర్స్ ద్వారా గాలిని పంపుతున్నారు. హైటెక్నాలజీ మిషనరీ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అజీం లైవ్ ద్వారా అందిస్తారు. రజీం, ఎటువంటి ఆపరేషన్ కొనసాగుతోంది? 8 మంది ఆచూకీ కోసం రెస్క్యూ టీం ఎటువంటి ప్రయత్నాలు చేస్తోంది? ఎస్ఎల్బీసీ సొరంగంలో ఇరుక్కుపోయినటువంటి 8 మంది కోసం ప్రభుత్వం ఇప్పటికే తీవ్రమైనటువంటి ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, అలాగే ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, అలాగే సింగరేణి రెస్క్యూ టీము, దీంతో పాటు కూడా హైడ్రాక్ సంబంధించినటువంటి రెస్క్యూ టీంని కూడా ఇప్పటికే ప్రభుత్వం అక్కడికి దింపింది. వీరందరూ కూడా ఏదైతే 8 మందిని బయటికి తీయడానికి చెప్పి తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీంని మనం చూసినట్లయితే సుమారు 12 కిలోమీటర్ల లోపు ఏదైతే టనల్ ట్రైన్స్తో పాటు వాళ్ళు ప్రయాణం కూడా చేశారు. అక్కడ 2 కిలోమీటర్ల మేరకు కూడా వారు నడుచుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ మార్గం మధ్యలో ఏదైతే వాటర్ ఏదైతే సుమారు మోకాలు లోతు వరకు రావడం, అలాగే బురద ఎక్కువగా ఉండడం వల్ల మరింత లోపలికి వెళ్ళలేకపోయారు. సో దీంతో వారు లోపలికి వచ్చారు. దీంతోపాటు అసలు లోపల ఉన్నవారి గురించి ఆచూకీ తెలుసుకోవడానికి, అసలు వారి వివరాలు తెలుసుకోవడానికి చెప్పి కూడా ఏదైతే కెమెరా, హై లెవెల్ కెమెరాను కూడా వాడే ప్రయత్నం చేశారు. కానీ ఆ స్వరంగంలో కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఏదైతే విద్యుత్ లేకపోవడం, అంటే విద్యుత్ కట్ అయిపోయి చీకటిగా ఉండేది. సో కొద్దిసేపటి క్రితమే విద్యుత్ని కూడా పునరుద్ధరించారు. సో ఈ నేపథ్యంలో హై లెవెల్ టెక్నాలజీని వాడి ఖచ్చితంగా లోపల రెస్క్యూ టీం చేసి ఆ 8 మందిని సురక్షితంగా రప్పించాలని చెప్పి ప్రభుత్వం అయితే తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఎన్ని రెస్క్యూ టీమ్స్ ఉంటే అన్ని రెస్క్యూ టీమ్స్కి సంబంధించినటువంటి వారితో, అలాగే హై లెవెల్ టెక్నాలజీకి సంబంధించి అధికారులతో డిస్కస్ చేస్తుంది. ఆ ఎక్విప్మెంట్ని కూడా తెప్పించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే చర్యలు కూడా తీసుకుంది. ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే జూపల్లి కృష్ణారావు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు టనల్ లోపలికి కూడా వెళ్లారు. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా పూర్తిగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు, దగ్గరుండి చూస్తున్నారు. అధికారులతో పూర్తి స్థాయిలో మాట్లాడి అసలు ఎలాంటి మార్గాలు ఉన్నాయి, అంటే తీసుకురావడానికి 8 మందిని తీసుకురావడానికి ఎలాంటి మార్గాలు, ఎన్ని వేస్ట్ ఉన్నాయి, అసలు ఆ ఎన్ని వేస్ట్లో మనం తీసుకొచ్చే ప్రయత్నం చేయగలుగుతామనే అంశంపై ఇప్పటికే అధికారులతో తీవ్రమైన చర్చ కొనసాగిస్తున్నారు. తెలుసు ఇప్పటికే ఈ ఎస్ఎల్బీసీ సొరంగం జరిగిన ఘటనపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్లో కూడా మాట్లాడారు. అలాగే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈరోజు ఉదయమే సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి సుమారు 20 నిమిషాల పాటు కూడా మాట్లాడి తెలుసుకున్నారు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, అసలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అసలు రెస్క్యూ టీం ఎలాంటి ఆపరేషన్ చేస్తుంది అనే అన్ని వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి క్విక్ రియాక్షన్ ఎలా ఉందనేది కూడా ఇప్పటికే ఎంతమంది టీంని పంపించాం, సుమారు 50 మంది కూరుకుపోయింటే 42 మందిని ఇప్పటికే సురక్షితంగా బయటికి తీసుకొచ్చాం. క్షతగాతులందరూ కూడా హాస్పిటల్కి పంపించి ఏదైతే ఇప్పటికే ట్రీట్మెంట్ కూడా చేయిస్తున్నాం. మరో 8 మంది కోసం కూడా ఖచ్చితంగా వారిని కాపాడుతాం, హై లెవెల్ టెక్నాలజీ వాడి వారిని తీసుకొస్తామని కూడా రాహుల్ గాంధీ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే అక్కడ వరద ప్రభావం ఏదైతే వాటర్ లెవెల్ ఎక్కువ ఉండడం, బురద ఎక్కువ ఉండడం వల్ల లోపలికి వెళ్ళే పరిస్థితి లేకుండా పోతుంది. సుమారు 3 మీటర్స్ వరకు కూలింది అనుకున్నాం, కానీ సుమారు 6 to 8 మీటర్స్ వరకు ఆ మట్టి కావచ్చు ఓవరాల్గా అంతా కూరుకపోవడం, వాటర్ లెవెల్ ఉండడం. సో వాటర్ని కూడా బయటికి తీసే ప్రయత్నం హై మోటార్స్ ద్వారా ఇప్పటికే వాటర్ని కూడా
కూడా ఎప్పటికప్పుడు బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ ఫ్లో తగ్గకపోవడం వల్ల లోపలికి వెళ్ళే ప్రయత్నం చాలా అంటే లోపలికి అంత ఈజీగా వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే హై లెవెల్ టెక్నాలజీని వాడి లోపలికి వెళ్ళి ఇప్పటికీ అన్ని టీమ్స్, రెస్క్యూ టీమ్స్ మనం చూసినట్టయితే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి టీం, హైడ్రాకి సంబంధించినటువంటి టీం, అన్ని టీమ్స్ కూడా లోపలికి వెళ్ళి వారి 8 మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆక్సిజన్ని కూడా పంపించడం కూడా జరుగుతుంది. అయితే సుమారు నిన్న ఉదయం 8:30కు జరిగింది ఈ ఘటన. సో ఈ రోజు వారు చూసుకున్నట్టయితే మనం సుమారు 36 అవర్స్ దాటిపోయింది. సో లోపల ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంది ఏందనే దానిపై ప్రత్యేక కెమెరాలను కూడా పంపించి కూడా వారి ఆచూకీ వారు ఎలా ఉన్నారనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా ఏదైతే ప్రభుత్వం చేస్తుంది. తప్పకుండా ఈరోజు రాత్రి వరకు అయితే రెస్క్యూ టీమ్స్ ద్వారా ఖచ్చితంగా ఈ 8 మందిని కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రభుత్వం అలాగే అక్కడ ఉన్నటువంటి మంత్రులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. శ్రీదేవి. రైట్ అజీమ్, థ్యాంక్ యూ. दूर तक तेरह 500 ना, पंप स्टेशन 5 है ना ये, 13,500 क्या, और आवाजें आ रही है. मनोज, श्रीनिवास.